అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నాకు ఈ తిరుపతి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఎక్కడ దొరికిందో ఏమో గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఫోన్లో ఫోటోల్లో చూస్తుంటే కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా కూడా అనిపించి ఇదంతా నేను రికార్డ్ చేసుకుంటున్నాను. 1957 అంటే నేను 53లో పుట్టాను. నాకు 4 ఏళ్ళప్పుడు ఆహ్వాన పత్రిక అన్నమాట. ఇది చదువుతున్నాను. చాలా ఆనందంగా నేను చదువుకుంటున్నాను. తిరుపతి శ్రీ భగవాన్ వెంకటేశ్వర్ బాలాజీ బ్రాకెట్లో బాలాజీ అని ఉంది. బ్రహ్మోత్సవ పత్రిక 24/9/57 టు 3/10/57. ఆ ఏడాది దసరాలో జరుగుతుంది కదా బ్రహ్మోత్సవాల తారీఖు అదనమాట. సెప్టెంబర్ 24ని 1957 మొదలయ్యి ఆ రోజు గరుడ వాహనమాట. మొదలని కూడా కాదు, 3వ తారీఖు రథోత్సవం. ఇవి రెండు చాలాను ప్రసిద్ధికెక్కిన ఉత్సవాలు అవుతాయి కదా బ్రహ్మోత్సవాల్లోనూ. అందుకని అవి రెండు మెన్షన్ చేసినట్టున్నారు ఆహ్వాన పత్రికలోను. గరుడ వాహన సేవ అది కన్నడలో ఉంది. గరుడ వాహనాన్ని రథోత్సవ మొదట్లో తెలుగు, తర్వాత కన్నడలో ఉంది. ఆ తర్వాత తమిళ్ అనుకుంటా, తమిళే అవే తారీఖు. తెలుగులో ఎలా ఉన్నాయో అవన్నీ మొదట తెలుగు, తర్వాత కన్నడ, తర్వాత తమిళ్. తర్వాత మేటర్ అయితే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ పత్రిక. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రక్కన యుండు దేవస్థానం సత్రములోను, కొండపై సదరు సత్రంలోను యాత్రికులు బస్ చేయుటకు స్థలము ఉచితముగా ఇవ్వబడును. ఇది సమాచారం అన్నమాట. వచ్చే భక్తులకందరికీ ఈ విధంగా సమాచారం పత్రికలో ముద్రింపచేశారన్నమాట. ఇది తెలుగులో ఇది కూడాను. తర్వాత హిందీలో కూడా ఉంది. నాకు సరిగ్గా కనిపించట్లేదు, చదవలేకపోతున్నాను. హిందీ వచ్చు కానీ కొంచెమే తెలుస్తుంది. నాకైతే పూర్తిగా తెలియట్లేదు. తర్వాత తమిళ్, కన్నడ, తిరుపతి. ఇది మన కన్నడ కొంచెం తెలుగులోకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇదంతా చదవగలుగుతున్నాను. బ్రహ్మోత్సవ పత్రిక తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అని అనుకోవాలి. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం. నాకు 4 ఏళ్లప్పుడు ముద్రించిన బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక. నేనిప్పుడు నా 72 ఏళ్ల వయసులో ఇక్కడ ఉండి, ఇప్పుడు మేము ప్రస్తుతం పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాము. మా వారి హెల్త్ కోసమని ఉన్నాము. ఇప్పుడు నేను ఇది ఎట్లాగొచ్చిందో, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నానో నా ఫోన్లో ఫొటోస్లో ఉంది. ఆశ్చర్యం, ఆనందం. ఇది ఎప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నానో, ఎక్కడి నుంచి నాకెవరు పంపించారో, ఎలా వచ్చిందో ఏమో గుర్తులేదు. చాలా కాలం అయినట్టుంది. ఇప్పుడు ఫోటోలన్నీ డిలీట్ చేయాలి అని మొత్తం ఫుల్ అని వచ్చేసింది. అందుకని ఇదంతా డిలీట్ చేయటానికి కొంచెమైనా ఏమున్నాయి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయంటే పాతవన్నీ అర్థం కదా. అందుకని నేను తాపత్రయపడి ఇది ఇప్పుడు నా వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను అన్నమాట. వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నారాయణుని నామాల, పీతాంబరుని పుష్పాల, స్తుతులతో నుతులతో పూజించి స్థిరముగా మదిలో నిలపాల, హరిపదముల తలని నిలపాల. శ్రీ శ్రీనివాస గోవింద,
శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ పత్రిక 1957. ఇది ఇంకా ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు చదివినా నాకు తనివి తీరదు అన్నట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఇలా ఉండేదా అని. వెంకటేశ పాహిమాం, వెంకటేశ రక్షమాం, శ్రీనివాస పాహిమాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. నా ఛానల్లో ఈ 1957లో వచ్చిన ఈ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక చూసిన వారు ఎవరైనా సరే ఉంటే మీరెట్లా ఫీల్ అయ్యారో కొంచెం కామెంట్ రూపంలో స్పందించి నాకు చెప్పవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. నాకైతే చాలా విచిత్రంగాను విడ్డూరంగాను అంత పాతది చూడగలుగుతున్నాను కదా. ఇప్పుడు కళ్ళతోటి చదవగలుగుతున్నాను. ఇప్పుడు ఈ 72 ఏళ్లలోనూ, అంటే 4 ఏళ్ళప్పటిది, నాకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రింట్ చేయబడిన ముద్రించబడిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ పత్రిక చాలా చాలా ఆశ్చర్యంగా విడ్డూరంగా వింతగా ఉంది. స్వామి కాపాడు, రక్షించు, లోకాన్నంతా చల్లగా కాపాడు, అందరి మనోవాంఛలను నెరవేర్చు. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైపోయి నువ్వు నీ అందరినీ కాపాడుతూనే ఉన్నావు, నీ మహిమను చూపిస్తూనే ఉన్నాము. నమ్మిన వారికి చేరువ కైవల్యం యదరాగరంజితం స్వామి నామం. వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అందరూ నీ కొండకొచ్చి మొక్కలన్నీ తీర్చుకుని నిన్ను నమ్మి కోరికలన్నీ నువ్వు తీరుస్తున్నావని నమ్మి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మర్చిపోవటం, మళ్ళా రావటం, అదే కదా గర్భగుడిలో ఉన్న విశేష ఆకర్షణ. అంతమందిని అలా ఆకర్షించుకుంటూ నువ్వు రప్పించుకుంటూనే ఉన్నావు. ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా అన్ని సేవలు, అన్ని అర్చనలు, అన్ని ఉత్సవాలు చేయించుకుంటూనే ఉన్నావు కదా స్వామి. ఏమి చెప్పాలి నీ వైభవం, ఎంతని చెప్పాలి. ఇప్పుడేంటో సడన్గా ఈ పత్రిక చూసేటప్పటికి నేను ఫస్ట్ టైం అయితే చిన్నప్పుడు ఏమన్నా అసలు చిన్నప్పుడంతా చిన్న తిరుపతియే తీసుకెళ్ళినట్టు గుర్తు నాకు. తర్వాత అంతా నేను ఫస్ట్ టైం అయితే 70లో వెళ్ళాను. తర్వాత నా పెళ్ళయ్యాక 73లో మా అత్తగారు మొత్తం మా అత్తగారు ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఇంచుమించు 10 మంది కలిసి, మా ఆడపడుచులు అందరినీ తీసుకొస్తానని మా అత్తగారు మొక్కుకున్నారంట. మా పెళ్ళయ్యాక మా వారే మా ఇంటికి పెద్ద, మగపిల్లల్లోనూ ఆయనకి ముందు 3 అక్కలు. అప్పుడు అందరం కలిసి వెళ్ళటం జరిగింది. మొత్తం అంతా తీర్థయాత్రలు ఫస్టే, ఇంకా కాపురానికి వెళ్ళిన 3వ రోజు నుంచి. ఆ తర్వాతే అన్నీ చూసుకున్నాకని మేము హైదరాబాద్ వచ్చాము. ఇదంతా మా అత్తగారు మొక్కులు అన్నమాట. వెంకటేశ ఫస్ట్ టైము 1970, ఆ తర్వాత 3 ఏళ్ల తేడాలోనే మళ్ళా తీసుకొచ్చావు, నీ దర్శనం చేయించుకున్నావు మా అత్తగారి ద్వారా. పెళ్ళైన వెంటనే ముందు తీర్థయాత్రలకు వెళ్ళాలని ఇప్పుడు అందరూ ప్రవచనాల్లో వింటున్నాను. అప్పుడేమీ తెలియదు, పెద్దలు మొక్కుకోవటం, వాళ్ళని ఫాలో అయిపోవటం, వెళ్ళిపోవటం, అంతే. దానికి అర్థమే తెలీదు. వారు కూడాను పెళ్ళయ్యాక దంపతిని తీసుకొని వచ్చి మేము దర్శనం చేసుకుంటామని మొక్కుకోవటం, అంతవరకే వారికి కూడా తెలుసు. తీర్థయాత్రలు చేయాలి పెళ్ళైన దంపతులు, కొత్త దంపతులు అన్న కాన్సెప్ట్ కూడా పూర్వకాలం వారికి తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి పురాణాలు అవి చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి, అంతే. సామాన్య గృహిణులకి మాత్రం తెలీదు. అంతటి అర్థమున్న యాత్ర చేయించావు.
ఆ తర్వాత మళ్ళా పాప పుట్టింది. మా అమ్మాయిని తీసుకుని మా అమ్మాయికి 3వ ఏడు లోపలే తల నీలాలు ఇవ్వాలని అది కూడా మా అత్తగారు మొక్కుకున్నారు. అందుకని అప్పుడు వచ్చాము. ఆ తర్వాత మళ్ళా మా అబ్బాయికి ఈ లోపుగా కూడాను ఎప్పుడు వచ్చామో ఏమో గుర్తులేదు. ఇంకా అలాగా ఆ తర్వాత అయితే ఇంకా మొక్కులు ఓన్లీ మా వారే మొక్కుకుంటారు. తిరుపతి షిరిడి, తిరుపతి షిరిడి, తిరుపతి షిరిడి, ఇవే ఎక్కువ మొక్కుకుని వెళ్ళటం. ఆయనే కళ్యాణం చేయించుకుంటామని కళ్యాణాలు చేయించుకోవటం. మా పిల్లలు ఎంసెట్ అయ్యాక వాళ్ళకు వచ్చిన సీట్లు వచ్చేసాకను గవర్నమెంట్ కాలేజీల్లోనూ అప్పుడు మొక్కుకుంటం అయింది. 1997, 96లో మా అమ్మాయికి 97 కాదు, మొదటిసారి కళ్యాణం అయితే మా అమ్మాయి 92లో జాయిన్ అయింది. ఇంకా అప్పటి నుంచే అనుకుంటా మొదలు కళ్యాణాలు చేయించుకోవటం. 2 పిల్లలకి ఎంసెట్లు అయ్యాకను పెళ్ళిళ్ళు ఇలాగా మొత్తం అంతా మొక్కుకునేది మా వారేను. వెంకటేశ, నా భర్త అయిన నీ భక్తుడిని కాపాడు, రక్షించు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు ప్రభు. శ్రీనివాస పాహిమాం. ఎంతైనా ఎన్నైనా అలా వచ్చేస్తున్నాయి నాకు ఇప్పుడు. ఎన్ని ఏళ్ల క్రితానివి, 1970 నుంచి అన్నీ. ఎప్పుడు తిరుపతి వెళ్ళాము ఏంటి, ఆ తర్వాత ఎప్పుడు ఆఖరికి లాస్ట్గా వెళ్ళింది అయితే 2017 ఇక్కడికి. ఇంకా గ్రీన్ కార్డుకి ఇక్కడికంటే అమెరికా గ్రీన్ కార్డుకి రావాలి అని అంటే ఇంకా పిల్లలు 2 ఇక్కడ ఉన్నారు కాబట్టి అప్పుడు మామూలుగా మా వారి మొక్కులు తిరుపతి షిరిడి వెళ్ళి అప్పుడు ఇక్కడికి వచ్చి ఉండటం జరిగింది. వెంకటేశ పాహిమాం, సాయినాథ రక్షమాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Thank you so much to all of my viewers, friends, subscribers and relatives also. Thank you so much for watching all of my videos. Thank you.